నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. 29వ తేదీన తుళ్లూరు సిఆర్డీఏ ఆఫీస్లో జాబ్ మేళా వివరాలు అందించిన అధికారులు. మంగళగిరి బస్ స్టేషన్లో ఉచిత బస్ సంతోషం, మరిన్ని బస్సులు కావాలంటున్న మహిళా ఉద్యోగులు. ఎంటీఎంసీ ప్రాంగణంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో. కోస్టారికా దేశంలో ప్రతిభ చాటిన సాదియా అల్మాస్, పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఇండియాకు పతకం. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ఈ నెల 29వ తేదీ శుక్రవారం తుళ్లూరులోని సిఆర్డీఏ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లుగా రాజధాని ప్రాంతంలోని నిరుద్యోగులైన యువతీ యువకులు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలని సిఆర్డీఏ అధికారి శంకర్రావు తెలిపారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. 29 ఆగస్టు 2025 రోజున జాబ్ మేళా అనేది నిర్వహించడం ఏపీసీఆర్డీఏ కార్యాలయంలో తుళ్లూరులో జాబ్ మేళా అనేది నిర్వహించడం జరిగింది. దీనికి 5 కంపెనీస్ని మేము ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ 5 కంపెనీస్ ఏంటంటే సెనెస్ సెమీకండక్టర్స్ అనేది, తర్వాత బిఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీ, తర్వాత ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, తర్వాత భవ్య హెల్త్ కేర్, సంతోష్ మోటార్స్. ఈ 5 కంపెనీలతోని మేము జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ జాబ్ మేళాలో ఏంటంటే సెమీకండక్టర్స్, ఈ సెనెస్ సెమీకండక్టర్స్కి ఏంటంటే బీఈ బీటెక్ చదివిన, ఈసీఈ ట్రిపుల్ ఈ చదివిన వాళ్ళు అర్హులు అవుతారు. తర్వాత బిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సీనియర్ ఇంజనీర్స్ ప్లస్ జూనియర్ ఇంజనీర్స్ అనేవి 26 పోస్టులు ఉన్నాయండి. వాటికి అర్హులు అందరూ సివిల్ ఇంజనీర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత ఎస్బీఐ లైఫ్లో ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ జాబ్లకు అర్హులు. సో ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పాల్గొనవచ్చు. తర్వాత భవ్య హెల్త్ కేర్లో ఏంటంటే నర్సింగ్ పొజిషన్స్ ఉన్నవాళ్ళు, తర్వాత డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ భవ్య హెల్త్ కేర్ ఇంటర్వ్యూస్కి అటెండ్ కావచ్చండి. తర్వాత సంతోష్ మోటార్స్లో ఏంటంటే ఏ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళైనా అటెండ్ కావచ్చు. ఇవి ఏంటంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీమ్ లీడర్ పొజిషన్స్ ఉన్నాయి. సో ఈ 5 రకాల కంపెనీస్లో ద్వారా మేము జాబ్ మేళా అనేది నిర్వహిస్తున్నాము. ఆసక్తి ఉన్న యువతీ యువకులు, నిరుద్యోగులందరూ అమరావతి గ్రామాలకు సంబంధించిన అందరూ పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రాంలో సద్వినియోగం చేసుకుని మంచి ఉద్యోగ అవకాశాలను పొందాల్సిందిగా కోరుతున్నాం. మంగళగిరిలో మహిళలకు ఉచిత బస్ పథకం సజావుగా నడుస్తోందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. వివరాలు వీక్షిద్దాం. మహిళలకు ఆర్టీసీ వారి ఉచిత బస్సు పథకం సజావుగా సాగుతున్నప్పటికీ మరిన్ని బస్సులు పెంచాలని, బస్సుల కోసం ఎక్కువసేపు నిరీక్షించాల్సి వస్తోందని మహిళలు అంటున్నారు. ఈ మేరకు సిటీ న్యూస్ మంగళగిరి ఆర్టీసీ బస్ స్టేషన్లో సమాచారం సేకరించింది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఆఫీసర్ విమల కూడా సిటీ న్యూస్తో మాట్లాడారు. ఉపయోగం ఉంటుంది అంటే పనికి వెళ్ళే వాళ్ళం ఉపయోగం ఉండిద్ది. కానీ బస్ అమ్మటి బస్సు పెడితే మాకి కాస్త రిలీఫ్గా ఉండిద్ది. మేము పనులకి వెళ్ళే కాడ ఊరుకోరు కదా వాళ్ళు, ఉద్యోగస్తులు టైంకి వెళ్ళి మేము పని చేయకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇంకాస్త బస్సులు ఎక్స్ట్రా పెడితే మాకి ఇట్టా గుంపులు లేకుండా కాస్త రిలీఫ్గా వెళ్తాం. అట్టా అని మరీ తక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇచ్చారండి. ప్రస్తుతానికి బాగానే ఇది ఉంది, కానీ ఇంకాస్త బస్సులు ఎక్కువ పెడితే మేము కాస్త రిలీఫ్ అవుతాం. మంచి పని చేశారు, కానీ బస్సులు ఎక్కువ పెడితే మంచిది. మంగళగిరి డిపో నుంచి మేము శ్రీశక్తి పథకంలో దాదాపు అన్ని పల్లె వెలుగు బస్సెస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి 22 బస్సెస్ ఏవైతే షెడ్యూల్ ఉన్నాయో అవన్నీ కూడా రెగ్యులర్గా 15వ తారీఖు నుంచి మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేసిన రోజు నుంచి కూడా మనం ఆపరేట్ చేస్తున్నాము. అలాగే 2 ఎక్స్ప్రెసెస్ కూడా ఆపరేట్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు అన్ని ట్రిప్స్లో కూడా లేడీ
ప్యాసింజర్స్ వాటిని వినియోగించుకోవడం జరుగుతుంది. దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఆధార్ కార్డు ఒరిజినల్ అన్నాం ముందు, తర్వాత జిరాక్స్ ఇచ్చినా ఫోన్లో ఇచ్చినా కూడా మేము యాక్సెప్ట్ చేయడం జరిగింది. స్టాఫ్ అందరూ కూడా ఇన్ కేస్ ఎవరైనా ప్యాసింజర్స్ తేకపోయినా కూడా 1-2 సార్లు వాళ్ళకి తెలియజేసి 0 టికెట్ కొట్టమనే చెప్పాము. వాళ్ళ ఫేర్ బదులు మేము టికెట్ ఇస్తాం కానీ అది 0 అమౌంట్తో ఉంటుంది. ఫస్ట్ కొంతకాలము ప్యాసింజర్స్కి కూడా అవగాహన వచ్చే వరకు ఈవెన్ వాళ్ళు ఆధార్ జిరాక్స్ చూపించినా కూడా మేము అలౌ చేయడం జరుగుతుంది. ఎందుకు ప్యాసింజర్స్కి మా రిక్వెస్ట్ ఏంటంటే, లేడీ ప్యాసింజర్స్కి ఎలాగో మీ దగ్గర ఆధార్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న ఐడి కార్డు కింద చేసి మీరు మీ వాలెట్లో పెట్టుకుంటే మర్చిపోయామని చెప్పే అవకాశం ఉండదు. అలాగే మా కండక్టర్స్కి కూడా ఏంటంటే, స్క్వాడ్ చెక్ చేసినప్పుడు అది లేకుండా టికెట్ ఎందుకు ఇచ్చామనే క్వశ్చన్ వస్తుందేమనే భయంతో వాళ్ళు కొంచెం మిమ్మల్ని ఆధార్ చూపించమని స్ట్రెస్ చేయడం జరుగుతుంది. అందుకని ఒక చిన్న ఐడి కార్డు కింద ఆధార్ పెట్టుకోండి. ఆధార్ నెంబర్ ఇంపార్టెంట్ కదా మనకి, అది కానీ లేదా మీ రేషన్ కార్డు కానీ పాస్పోర్ట్ చూపించినా కూడా అవుతుంది. కాకపోతే ఆధార్ అనేది మీ అందరి దగ్గర అవైలబుల్ డాక్యుమెంట్ కాబట్టి అది పెట్టుకోమని నేను ఆర్టీసీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా రెగ్యులర్ ప్యాసింజర్స్ అందరికీ కూడా మా బస్సెస్ సరిపోతున్నాయండి. ఎక్కడన్నా మనకి ట్రాఫిక్ ఎక్కువ ఉంటే డైవర్ట్ చేస్తున్నాము రెగ్యులర్ బస్సెస్ని. ప్రస్తుతం అయితే స్పెషల్ ఆపరేషన్ అంటూ ఏమీ లేదు. నీడ్ బేస్ మీద మేము డైవర్ట్ చేసి అందరినీ మంగళగిరి డిపో నుంచి కానీ గుంటూరు జిల్లా నుంచి కానీ ఆపరేట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మన ఉన్న షెడ్యూల్స్ ప్రకారము ఎన్ని బస్సులు అయితే ఉన్నాయో ఆ బస్సెస్ అన్నీ ఆపరేట్ చేస్తున్నామండి. మాకున్న 35 బస్సులకి 4 స్పేర్ ఉంటాయి. అవి కూడా మేము లైన్ మీదకే ఇవ్వాల్సి వస్తుంది. ఫ్యూచర్లో మనకి ఏమన్నా బస్సెస్ ఎక్స్ట్రా వస్తే డెఫినెట్లీ పల్లె వెలుగు రూట్స్ ఇంప్రూవ్ చేస్తాం. మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యాన వినాయకుని ప్రతిమలు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా, రోటరీ అధ్యక్ష కార్యదర్శులు ప్రగడ రాజశేఖర్, నిరంజన్ గుప్తా, ప్రతినిధులు గాజుల శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఈ రోజున మంగళగిరి మున్సిపల్ కార్యాలయంలో ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఎకో ఫ్రెండ్లీ ఉన్నటువంటి మట్టి వినాయక విగ్రహాలని ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరపున డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరి దీంతో పాటుగా ఒక చక్కటి బ్యాగు, ఎకో ఫ్రెండ్లీ బ్యాగు, దీంతో పాటుగా పూజ చేసుకోవడానికి అనుకూలమైనటువంటి ఒక వినాయక వ్రతకల్పం చక్కగా రంగురంగులతో ప్రింట్ చేసి ఈ రోజున ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి దాదాపు 3000 వినాయక ప్రతిమల్ని ఎకో ఫ్రెండ్లీ పద్ధతిలో తయారు చేసి ప్రజలకి అందజేయడం జరుగుతుంది. దీని గురించి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి గత 3 నెలలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ని చేపట్టి తెనాలిలో ప్రత్యేకమైనటువంటి మట్టితో ఈ వినాయక విగ్రహాలను మనం ప్రత్యేకంగా తయారు చేయించడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ప్రజలు రకరకాల రంగులతో కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానీ ప్లాస్టిక్ విగ్రహాలను వాడుతూ ఉన్నారు. దీనివల్ల పర్యావరణానికి ఎంతో ఇబ్బంది ఏర్పడుతుంది. అందువల్ల రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈ పర్యావరణ పరిరక్షణ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈరోజు మన మంగళగిరి మున్సిపల్ కమిషనర్ ఆలిం బాషా గారి సహకారంతో ఈరోజు ఇక్కడ ఉద్యోగులకి ఈ రోజున ఇక్కడ మనం అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు మన మున్సిపల్ కమిషనర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంగళగిరి తాడేపల్లి నగర వాసులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ మంగళగిరి వారి తరఫున మట్టి వినాయక ప్రతిమలను ఇవ్వడము చాలా సంతోషదాయకం. వారికి ధన్యవాదాలు. రోటరీ 7 ఫోకస్ ఏరియాస్లో ఒకటైనటువంటి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మంగళగిరిలో 3000 వినాయకుడి విగ్రహాలని మట్టితో తయారు చేసినటువంటి వినాయకుడి విగ్రహాలని పంచడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈరోజు ఇక్కడ మంగళగిరి పురపాలక సంఘ కార్యాలయంలో కూడా పంచడం జరుగుతుంది. రేపు ఉదయం ఇంకా మిగతా చోట్ల అంటే మిద్దె సెంటర్లో సుమారుగా 2500 విగ్రహాలు, అలానే మిడ్ వ్యాలీ సిటీలో అక్కడ ఒక 400 విగ్రహాలు, తర్వాత వేరే అపార్ట్మెంట్స్ దగ్గర కూడా, అలానే ఎకో పార్క్ దగ్గర ఇట్లా వేరే స్థలాల్లో కూడా ఇలానే ఈ మట్టి విగ్రహాలను పంచడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని ఎకో ఫ్రెండ్లీగా వినాయక చవితి జరుపుకుంటారని చెప్పి ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. పాలక సంస్థలోని ప్రజలందరికీ
వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈ రోజున రోటరీ క్లబ్ వారు ముందుకొచ్చి మట్టి వినాయకుల్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎకో ఫ్రెండ్లీ, మనకి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునే నిమిత్తం వీరు చేసే ఇలాంటి ప్రయత్నాన్ని మా పురపాలక సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. మీకు తెలుసా, జాతీయ స్థాయిలో ఉత్తమ టీచర్గా ఎన్నికైన తెలుగు మహిళ ఎవరు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. జాతీయ స్థాయిలో ఉత్తమ టీచర్గా ఎన్నికైన తెలుగు మహిళ విశాఖ జిల్లా భీమిలి పట్టణ ప్రభుత్వ హైస్కూల్ హెడ్ మిస్ట్రెస్ శ్రీమతి తిరుమల శ్రీదేవి. మంగళగిరి మున్సిపల్ పరిధిలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కాన్సెప్టును అమలు చేయనున్నట్లుగా కమిషనర్ అలీం బాషా తెలిపారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ లాస్ట్ 1 ఇయర్ నుంచి క్లీన్లీనెస్ మీద, సిటీ క్లీన్గా ఉండాలనే ఉద్దేశం మీద చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ రోజు 1 ఇయర్ క్రితము మనకు సఫిషియెంట్ వెహికల్స్ లేకపోవడము ఉండొచ్చు, మ్యాన్ పవర్ అంత స్ట్రీమ్ లైన్ కాకపోయి ఉండొచ్చు. బట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి మనము ప్రతి ఇంటి నుంచి కూడా 100% చెత్త సేకరించే కార్యక్రమాలు ప్రతిరోజు చేస్తున్నాం. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, సిటీ ఇంకా క్లీన్ చేయాలి, సిటీ విజిబుల్ క్లీన్లెస్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఒక వర్క్షాప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే శానిటరీ సెక్రటరీస్ కావచ్చు, అవుట్సోర్సింగ్ శానిటేషన్ సూపర్వైజర్స్ కావచ్చు, స్వచ్ఛ అంబాసిడర్స్, ఈ ముగ్గురితో కలిసి ఒక 1 డే వర్క్షాప్ సిటీ ఇంకా బెటర్గా క్లీన్ ఎట్లా చేయాలనే ఉద్దేశంతో ఒక వర్క్షాప్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇందులో రిక్వెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మా కెపాసిటీస్ పెంచుకొని మేము సిటీ క్లీన్ అవ్వడానికి మేము చాలా చక్కగా ప్రయత్నం చేస్తాము. అట్ ది సేమ్ టైం ప్రజల నుంచి కూడా మాకు వినపం ఏమంటే, మీరందరూ కూడా సహకరిస్తేనే సిటీ క్లీన్గా అవుతుంది. మేము ప్రతిరోజు ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి చెత్త మార్నింగ్ పూట కలెక్ట్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా 100% ప్రతి ఇంటి నుంచి తీసే కార్యక్రమం చేస్తాం. మీరు చేయాల్సినంత మాకు రిక్వెస్ట్, మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఒక చెత్త బయట పడేయకుండా మీ ఇంట్లో ఉంచి దాన్ని సెగ్రిగేట్ చేసి, తడి చెత్త పొడి చెత్తగా సెగ్రిగేట్ చేసి దీన్ని మాకు ఇవ్వగలిగితే దీన్ని మేము సిటీ ఇంకా క్లీన్గా పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రాసెసింగ్ కూడా, అంటే ఇప్పుడు పొడి చెత్తలు తీసుకుంటే మనకు ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్, ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, లేకపోతే ప్లాస్టిక్ వేరే మెటీరియల్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము పొడి చెత్తలో మొత్తం ఇచ్చేస్తాము. అదే తడి చెత్త అయితే దాన్ని ఇప్పుడు గతంలో పంచాయతీల్లో ఉన్న కాంపోస్ట్ యూనిట్స్ ఉన్నాయి, ఆ కాంపోస్ట్ యూనిట్స్ కూడా రివైవ్ చేస్తున్నాము. అదేవిధంగా మెటీరియల్ రికవర్ ఫెసిలిటీ అని చెప్పేసి ఇప్పుడు కొల్లకొండలో, ప్లస్ రెండోది మన తాడేపల్లి ఏరియాలో కూడా, మన ఉలకపేట ఏరియాలో కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. ఒక 2-3 నెలల్లో ఆ ఫెసిలిటీ కూడా వస్తుంది. సో ఉద్దేశం ఏంటంటే, సిటీ మన చెత్త ఎంత ప్రాపర్గా ఇంటి నుంచి కలెక్ట్ చేస్తే ప్రతిరోజుతో క్రమం తప్పకుండా మనం అంత సిటీని క్లీన్గా పెట్టచ్చు. అదేవిధంగా నిన్న కూడా నేను మనకు కొల్లకొండలో ఉండే గార్బేజ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చూడడం జరిగింది. ఎక్కడ పాత చెత్త ఎక్కడా లేదు. గతంలో లాగా టన్నుల కొద్దీ లాస్ట్ టైము చూస్తే 2,30,000 టన్నులు గార్బేజ్ పైలపై దాన్ని క్లీన్ చేశారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఏ రోజుకు ఆ రోజు సిటీలోని చెత్త మొత్తం కూడా మనకు జిందాల్ పవర్ ప్లాంట్కి పంపడం జరుగుతుంది. దీన్ని ఇంకా మేము ఎఫిషియన్సీ మేము పెంచుకుంటాము, ఇంకా ఎక్కువ కష్టపడతాము. మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో మనం ప్రియతమ మంత్రివర్యులు, స్థానిక ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారు కూడా ఈ స్వచ్ఛమంగళి కార్యక్రమానికి చాలా చేయూతనిస్తున్నారు. ఇంకా కార్యక్రమాలు ఇంకా మేము భవిష్యత్తులో ముందుకు మీ ముందుకు వస్తామని తెలియజేసుకుంటూ, ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాలలో మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతుల 18వ వివాహ వార్షికోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.
తొలుత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్త్రీ శక్తి మహిళలతో కలిసి మండల మహిళా నాయకులు కేక్ను కట్ చేసి లోకేష్ బ్రాహ్మణుల దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రైలుపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ వద్దకు చేరుకుని మండల నాయకులు మహిళలు కార్యకర్తలు కలిసి కేక్ను కట్ చేసి ప్రత్యేక పదార్థాలతో అన్నా క్యాంటీన్ వద్ద 500 మంది నిరుపేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, ఎంపీపీ షేక్ జబీన్, మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, పార్టీ నాయకులు గద్దెవాసు, దేవరపల్లి చంటి, నోకతోటి రవి, నక్కా చిరంజీవి, నాయుడు బాబురావు, వాసిరెడ్డి వినోద్, ఉన్నం బాబురావు, కరిముల్లా, పసుపులేటి వరదరాజులు, జంపాల నరేంద్ర, కాబోతు దేవదాస్, బొజ్జా బాలు యాదవ్, శ్రీధర్, కేశంనేని వాసుబాబు, లాలు నాయక్, దాసు, కంచర్ల గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి నారా లోకేష్ గారు బ్రాహ్మణి గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా మన దుగ్గిరాల మండల కేంద్రమైన పార్టీ ఆఫీస్లో అన్నా క్యాంటీన్ యందు ఘనంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేసుకొని పేద ప్రజలకి భోజనాలు కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు ఇలాంటి వార్షికోత్సవాలు మరిన్ని చేసుకోవాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులుతూగాలని కోరుకుంటూ దుగ్గిరాల మండల ప్రజల తరఫున బ్రాహ్మణి గారికి లోకేష్ గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, శ్రీ నారా బ్రహ్మణి గారికి 18వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఈరోజు దిగ్గిరాల గ్రామంలో అన్నా క్యాంటీన్లో పేదలకు అందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరోసారి నారా లోకేష్ గారికి, నారా బ్రహ్మణి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. కార్యదర్శి నారా లోకేష్ గారికి, బ్రాహ్మణి గారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈరోజు మన ప్రీతమ నాయకులు ఐటీ శాఖ మంత్రులు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి మన యువ కిషోరం నారా లోకేష్ గారు, బ్రహ్మణి గారుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా దుగ్గిరాల గ్రామంలో అన్నా క్యాంటీన్ వద్ద ఈరోజు మంచి వాతావరణం, వాళ్ళ వివాహ వార్షికోత్సవాన్ని కేక్ కటింగ్ ద్వారా ప్రారంభించి ఈరోజు అన్నా క్యాంటీన్లో స్వీటు, బిర్యానీ, సాంబార్ అన్నం అయితేనేమి, ఎప్పుడు అయితే పెరుగన్నం అన్నీ చక్కగా అన్నార్థులకి అన్నీ విందుగా చక్కటి భోజనం పెట్టి వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మేము కూడా మా దుగ్గిరాల గ్రామం, దుగ్గిరాల మండలం తరఫున లోకేష్ గారు, బ్రహ్మణి గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మన యువ ప్రీతం నాయకులు మంగళగిరి ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, నారా బ్రహ్మణి గారి 18వ వివాహ వార్షికోత్సవ శుభ సందర్భంగా దుగ్గిరాల రైల్పేట అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం, అలాగే కేక్ కటింగ్ కార్యక్రమం గ్రామ పెద్దలు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షురాలు, మార్కెటింగ్ చైర్పర్సన్ శ్రీ ఝాన్సీ రాణి గారు, ఇలా అందరి సమక్షంలో, పేదల సమక్షంలో, గ్రామ ప్రజల సమక్షంలో మంచి అన్నదాన కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. ఈ శుభ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం, అలాగే దుగ్గిరాల మండలం, దుగ్గిరాల గ్రామాల అభివృద్ధి కోసం ఏదైతే సంక్షేమ పథకాలు కానివ్వండి, మౌలిక వసతుల ఏర్పాట్లో కానివ్వండి కృషి చేసినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే మహిళల అభ్యుదయానికి తన వంతు సహకారం అందిస్తున్నటువంటి నారా బ్రహ్మణి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు ప్రసాదించి కలకాలం వారు వర్ధిల్లాలని దుగ్గిరాల గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. దుగ్గిరాల బాలికలు ఉన్నత పాఠశాల విద్యార్థులు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మంగళవారం విద్యార్థినులు మట్టితో వినాయక ప్రతిమలు తయారు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి విద్యార్థులను అభినందించారు. ప్లాస్టిక్ రహిత వస్తువులను నిషేధించాలని, మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను పూజించాలని సూచించారు. ప్రతిమలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శోభాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శోభాదేవి మాట్లాడారు.
23 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. అందులో 312 మంది హాజరైతే 34 మంది మట్టితో వినాయకుడిని తయారు చేయడానికి ముందుకు వచ్చారు. ముందుగా వారందరికీ పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. పిల్లలు చక్కగా మట్టిని తీసుకొని వచ్చి మట్టితో వినాయకుడి ప్రతిమను చేసి ఆకులతో పూజిస్తాము వినాయకుడిని. తరువాత పూలతో అభిషేకం చేస్తూ ఉంటాము వినాయకుడిని. దాన్ని తీసుకొని వెళ్ళి మనం మట్టిలో కలుపుతూ ఉంటాము. సో మొత్తం ఇదంతా కలిపితే వినాయకుడు ప్రకృతి పూజ కాకుండా మనం ప్రకృతిని ఆరాధన చేస్తూ ఉన్నట్టు. సో విద్యార్థులకి ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేయటం చక్కగా నేర్చుకున్నారు, బాగుంది. సో ఇలాగే మీలో ఉన్నటువంటి స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ పర్యావరణానికి చక్కగా దోహదపడాలి. అలాగే మన పాఠశాల నుంచి కూడా మనం కూడా ఎప్పుడు పర్యావరణానికి ముందే ఉంటాము. ఎక్కువగా మొక్కల్ని కూడా పాఠశాలలో మనం పెంచుతూనే ఉన్నాము. సో అందరికీ మన పాఠశాల తరఫున గణపతి బొప్ప మోరియా అన్నావా? ఒకసారి గణపతి బొప్ప గణపతి బొప్ప జై బోలో జై బోలో. ఓకే రైట్. దుగ్గిరాలలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సొసైటీలను మంగళవారం సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సొసైటీలు, ప్రైవేట్ ఎరువుల దుకాణాలను తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు, తహసీల్దార్ ఐ సునీత, స్టేషన్ రైటర్ శ్రీనివాసరావు, ఏఈఓ ప్రజ్ఞాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడారు. ఈరోజు మన దుగ్గిరాల మండలంలోని కేఆర్ కొండూరు మరియు చిలువూరు గ్రామాల్లో పొలం పిలుస్తుందనే కార్యక్రమం నిర్వహించుకొని పొలాలను పరిశీలించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే మనకి కురిసినటువంటి అధిక వర్షాల వలన ఇప్పుడిప్పుడే మనకి ఈ యొక్క చేలు బయటికి కనబడడం జరుగుతుంది. అట్లాగే మనం వాడేటువంటి ఎరువుల మోతాదు కూడా గతంతో పోల్చుకుంటే ఈ అకాల వర్షాల వలన 1.5 బ్యాగ్ వేసే రైతు కూడా ఆల్మోస్ట్ 2 నుంచి 4 బస్తాలు అధికంగా ఎరువుల వినియోగం అనేది జరగడం కారణంగా కూడా మనకి కొంత కొరత పరిస్థితులు కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మనము ఈరోజు తహసీల్దార్ గారు అట్లాగే పోలీస్ శాఖ వారితో సంయుక్తంగా ఈ యొక్క తనిఖీ జాయింట్ ఇన్స్పెక్షన్ అనేది చేయడం జరిగింది. ఈ జాయింట్ ఇన్స్పెక్షన్లో భాగంగా మనం పరిశీలించినప్పుడు సొసైటీస్లో మరియు ప్రైవేట్ డీలర్స్ దగ్గర 60 టన్నులు 62 టన్నులు యూరియా, 132 టన్నులు డిఏపి నిల్వలు ఉండటం గమనించడం జరిగింది. అట్లాగే ఈ యొక్క తనిఖీల్లో భాగంగా మనం పురుగు మందుల షాపులు కూడా తనిఖీ చేయడం జరిగింది. సరైన అనుమతి లేని పేపర్లు అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ లేని కారణంగా మనము సుమారు 1,86,000 విలువ చేసేటువంటి పురుగు మందులు నిలుపుదల చేయడం జరిగింది. స్టాప్ సేల్స్ ఇవ్వడం జరిగింది కేఆర్ కొండూరు గ్రామంలో. అట్లాగే రైతులకు కూడా చెప్పేది ఏంటంటే ఎక్కడా కూడా మనకి ఎరువుల కొరత అనేది రాకుండా రాబో 2-3 రోజుల్లో ఈ యొక్క చిలువూరు గ్రామం కానివ్వండి, కేఆర్ కొండూరు కానివ్వండి, పెనుమూలు కానివ్వండి, అన్ని చోట్ల కూడా మనము ఆర్ఎస్కేల ద్వారాను మరియు సొసైటీల ద్వారా ఈ రాబో 3 రోజుల్లో సుమారుగా 250 టన్నుల వరకు యూరియా, డిఏపిని అందుబాటులోకి తీసుకురావడం అని చెప్పి కూడా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. ప్రతి మనిషికి మరణం ఉంటుంది గాని మానవత్వానికి కాదు. మదర్ థెరెస్సా. మంగళగిరి నియోజకవర్గంలో చిరు వ్యాపారుల ఆర్థికాభివృద్ధికి మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని మంగళగిరి పట్టణ అధ్యక్షులు పడవల మహేష్ అన్నారు. మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి పట్టణం, మంగళగిరి రూరల్ మండలాలకు చెందిన పలువురికి వడ్డీ కొట్లు, టిఫిన్, తోపుడు బళ్ళు, ప్లాట్ఫామ్ రిక్షాలను మంగళవారం అందజేశారు. మంగళగిరి పట్టణంలోని 29వ వార్డుకు చెందిన షేక్ మస్తానీకి వడ్డీ కొట్టు, 3వ వార్డుకు చెందిన జంజనం లక్ష్మికి, భార్గవపేటకు చెందిన చింతక్రింది దుర్గారావు, మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన ఆకురాతి ఉమామేరీకి టిఫిన్ బళ్ళు, 19వ వార్డుకు చెందిన పందేటి వెంకటేశ్వరమ్మకు, 30వ వార్డుకు చెందిన మైలా సాంబయ్యకు తోపుడు బళ్ళు,
28వ వార్డుకు చెందిన మరగానికి వెంకటేశ్వరరావుకు ప్లాట్ఫామ్ రిక్షా అందజేశారు. తమ కుటుంబ జీవనోపాధికి అవసరమైన బడ్డీ కొట్లు, టిఫిన్, తోపుడు బళ్ళు, ప్లాట్ఫామ్ రిక్షాలు అందజేయాలని మంత్రి నారా లోకేష్ను కోరగా వెంటనే స్పందించిన ఆయన వెంటనే బళ్ళు తయారు చేయించి నాయకుల చేతుల మీదుగా అందజేయించారు. ఈ సందర్భంగా పడవల మహేష్ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఎల్లప్పుడూ చేయూత అందిస్తూనే ఉంటున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమోఘమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, షేక్ ఖాదరి భాషా, సత్యానందం, పేరం ఏడుకొండలు, వంగర హనుమాన్, చెల్లూరి సత్యనారాయణ, బైరబోయిన శ్రీనివాసరావు, బైరబోయిన శివశంకర్, తురకా వీరశేఖర్, యుద్ధం అప్పారావు, ఎండి ఆరిఫ్, తోట కరుణాకుమార్, కోలా శ్రీనివాసరావు, రజియా బేగం, పసుపులేటి సదాశివరావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి న్యూ బ్యాంక్ కాలనీలో కాండ్రు కమల మున్సిపల్ హైస్కూల్లో ఐడిబిఐ బ్యాంక్ ఆధ్వర్యాన బ్యాంక్ సామాజిక భద్రతా కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం కాండ్రు కమల హైస్కూల్తో పాటు వివర్స్ కాలనీ మున్సిపల్ హైస్కూల్, వెంకటరెడ్డిపాలెం ఎంపీపీ పాఠశాలలకు సుమారు 1,75,000 రూపాయల విలువైన బీరువాలు, టేబుల్స్, ర్యాక్స్, కుర్చీలు అందజేశారు. ముఖ్య అతిథులుగా బ్యాంక్ రీజనల్ మేనేజర్ సాయి కృష్ణ, మంగళగిరి తాడేపల్లి ఎంఈఓలు ఉషారాణి, నాగేశ్వరరావు హాజరయ్యారు. బ్యాంక్ రీజనల్ మేనేజర్ సాయి కృష్ణ ద్వారా బీరువాలు, ఫర్నిచర్ను ఆయా విద్యాసంస్థల ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ కోటేశ్వరరావు, హైస్కూల్ హెచ్ఎం నాగార్జున తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి ముఖ్యంగా ఐడిబిఐ బ్యాంక్ టీంకి సార్ మీరు సాయికృష్ణ గారికి, తర్వాత కోటేశ్వరరావు గారికి, ఈ మండల ఎంఈఓ గారు ఉషా కుమార్ గారికి, ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందం అందరికీ నమస్కారాలు. ప్రియమైనటువంటి చిన్నారులకి నా ఆశీస్సులు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సంస్థలు వీళ్ళందరూ కూడా ఏంటంటే సొసైటీ డెవలప్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ ద్వారానే సాధ్యం. అందుకని ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి దానిలో కొంత పర్సంటేజ్ అనే దాన్ని స్కూల్స్ డెవలప్మెంట్ కోసం, ముఖ్యంగా విద్య మీద పెట్టుబడి ఎంతైనా కానీ నష్టం లేదు. ప్రభుత్వంతో పాటుగా కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులు ఇవన్నీ కూడా ఏంటంటే ఇలా చేస్తూ ఉన్నారు. ఈ రోజున 1,75,000 రూపాయలు అనే వాటిని చేసే సందర్భంలో ఇక్కడ డయాస్ మీద ఉన్నటువంటి కోటేశ్వరరావు గారు మా మేనల్లుడే ఆ ప్రపోజల్ నా దగ్గర తీసుకొచ్చేసేసి ఇట్లా చేద్దామంటే మీ బ్యాంక్ మంగళగిరిలో ఉంది కాబట్టి మంగళగిరిలో ఉన్నటువంటి స్కూల్స్కి చేయడం శ్రేయస్కరం అని నేను చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో ఇక్కడ చేశారు. ఫస్ట్ నేను ఇచ్చిన ప్రిఫరెన్స్ కూడా ఏంటంటే స్కూల్ పిల్లలు అనేవాళ్ళు ఎవరు కూడా కింద కూర్చోకూడదు, పిల్లల ఫర్నిచర్ అనే దానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పాను. మాది నేటివ్ అమరావతి. మేము చదువుకునే రోజుల్లో మట్టిలో కూర్చునేవాళ్ళం, తర్వాత పూరిపాకల్లో చదువుకున్నాం. మరి ఈ రోజున స్కూల్స్ అనే వాటిలో గతంలో నాడు నేడు ద్వారా, ప్రస్తుతం మనబడి మన భవిష్యత్తు ద్వారా మీకు అన్ని సౌకర్యాలు కూడా కల్పించబడ్డాయి. అలాగే యూనిఫామ్ అనేది ఇస్తూ ఉన్నారు, ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇక్కడ ఈ మండలంలో చూసినప్పుడు ఏంటంటే స్కూల్లో ఫర్నిచర్ ఇద్దామని చూస్తే మోర్ దాన్ సఫిషియెంట్ ఫర్నిచర్ ఉందని చెప్పిన సందర్భంలో మరి ప్రభుత్వాలు కూడా ఏంటంటే పిల్లల ఫర్నిచర్కి ప్రాధాన్యత ఇచ్చినాయి, కానీ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఫర్నిచర్ అనే దాన్ని ఇవ్వాల. కేవలం ఏంటంటే ర్యాక్స్ అనే వాటిని ఇచ్చారు. ఆ సందర్భంలో ఏంటంటే ఈ మండలం ఉన్నటువంటి ఎంఈఓ గారు నోటీసులు పెట్టినప్పుడు ఏంటంటే స్కూల్స్లో ఏ ఫర్నిచర్ కావాలన్న దాన్ని వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ రోజున అవసరమైనటువంటి ఫర్నిచర్ కొని ఈ స్కూల్లో, ఈ మున్సిపల్ హై స్కూల్లో ఈ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేశారు. మరి ఈ సందర్భంగా ఏంటంటే నేను కూడా పాల్గొనడం అనేది చాలా సంతోషం. ప్రియమైనటువంటి విద్యార్థులారా, డయాస్ మీద ఉన్నటువంటి మేము బ్యాంక్ మేనేజర్స్, సీనియర్ ఆఫీసర్స్, మంగళగిరి ఎంఈఓ గారు, మేమందరం కూడా ఏంటంటే కేవలం చదువుకోవడం ద్వారానే ఈ ఉన్నత స్థానంలో ఉన్నాం. కాబట్టి అందుకని ఒక పెద్ద ఆయన ఏం చెప్పాడంటే విజయానికి దగ్గర మార్గం ఏంటంటే కష్టపడి చదువుకోవడం కదా. ఒక విజయం సాధించాలి, ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ఏంటి దాని దగ్గర మార్గం?
ఒక రూట్లో ట్రాఫిక్ జామ్ అయితే మనం ఇంకో రూట్లో వెళ్తాం. కాబట్టి దీనికి దగ్గర మార్గం వేరే ఏం లేదు. ఏంటి? కష్టపడి చదవటం. కష్టంగా చదవటం కాదు, కష్టపడి ఇష్టంగా చదువుకోవటం. కాబట్టి చిన్నారులైనటువంటి మీరు మీ జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. నేను చదువుకోవాలి, నేను ఉన్నత స్థానానికి రావాలి. ఇప్పుడు బడైపోగానే మీరు ఇంటికి వెళ్ళాలి కదా, దానికి ఒక దారి ఉంటుంది కదా, ఆ దారిని వెళ్తేనే వెళ్తామా లేదా ఎడిపడితోటి వెళ్ళి వెళ్తామా? ఆ దారిలో వెళ్తేనే. కాబట్టి జీవితంలో కూడా ఉన్నత స్థానాన్ని సాధించాలంటే ఒక లక్ష్యాన్ని, ఒక గురి, ఒక దారిని దాన్ని నిర్ణయం చేసుకుని వెళ్తేనే మనం చదువుతాం. కాబట్టి మరి మీరందరూ కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వం. తాడేపల్లిలో ఏకలవ్య విగ్రహం 24వ వార్షికోత్సవం సందర్భంగా ఏకలవ్య గిరిజన సేవా సమితి ఆధ్వర్యాన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు ఇట్టా భాస్కర్, కట్టా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఏకలవ్యుడి 25వ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు గిరిజన పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఏకలవ్యుడు అంటే మహాభారతంలో ఆయన ఒక వంతు. మహాభారతంలోనే ఒక ఎరుకల జాతికి వన్నె తీసుకొచ్చాడు. గురువుగారు లేకుండా విద్యను అభ్యసించి పెద్ద కులస్తులను కూడా ప్రేమతో వాళ్ళని విద్యని అభ్యసించమని అడిగితే వాళ్ళు తిరస్కరిస్తే వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని విద్యని అభ్యసించాడు. మనందరం కూడా ఏకలవ్యుడి అడుగుడు జాడలో నడవాలని కోరుకుంటున్నాము. అలాగే రేపు రాబోయే రోజుల్లో మన గిరిజనులందరికీ కూడా మంచి పనులు జరగబోతున్నాయి. అదేంటంటే ఒక కమిటీ హాల్ ఏర్పాటు చేయబోతున్నారు మన గిరిజనులందరికీ కూడా. అలాగే ఒక మార్కెట్ యార్డ్ కూడా, అంటే మార్కెట్ అంటే ఫిష్ మార్కెట్, మటన్ మార్కెట్, ఇది కూడా త్వరలో ఇక తాడేపల్లిలో నిర్మాణం జరగబోతుంది. దీని గురించి కూడా మన ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. కంపల్సరిగా ఈ 2 పనులు కూడా గిరిజనులకి చేసి పెడతారని మాట ఇచ్చారు. అలాగే రాబోయే రోజుల్లో రాజ్యసభలో కూడా ఎస్టీస్ ఉండాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మహావీరుడు, వెరుకుల జాతి ఆశాజ్యోతి, వెరుకుల జాతికి ఆడిన మాటకు కట్టుబడి తన ప్రాణాలనైనా తృణపాయంగా ఇస్తామని చెప్పేసి సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చిన మహానుభావుడు వేకలవ్యుడు. అలాంటి వేకలవ్యుని విగ్రహాన్ని ఇక్కడ స్థాపించి ఈ రోజుకి 24 సంవత్సరాలు అయింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఈ రోజున ఆ మహానుభావుని స్మరించుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ ఈ రోజున గిరిజనుల్లో ఒక తెగైన వెరుకుల జాతికి ఆయన ఎంతో కీర్తిని ఆర్జించి పెట్టాడు. అతనికి గురువు గారి దగ్గరికి వెళ్ళి కౌరవులు, పాండవులు, రాజు, రప్పలు అందరూ కూడా పని నేర్చుకుంటున్నారు విద్య, నాకు కూడా నేర్పమని చెప్పేసి వేకలవ్యుడు ద్రోణాశాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ఓన్లీ రాజులకే తప్ప మిగిలిన వాళ్ళకి, అస్పృశ్యులకు కానీ ఇలాంటి వాళ్ళకి గిరిజనులకు నేర్పడానికి కుదరదని చెప్పేసి పంపించేస్తే మరి అక్కడి నుండి వెనక రాకుండా చెట్ల సాటున పుట్టల సాటున కూర్చుని వాళ్ళకు చెప్పే విద్యలని కూడా నేర్చుకుని వాళ్ళందరికన్నా మిన్నగా శబ్దబేరనే ఒక విద్యని ఎక్కడో ఉన్న శబ్దం విని ఎక్కడో ఉన్న జంతువులను కానీ దేన్నైనా సరే స్వేదించగల ఒక మంచి విద్యను నేర్చుకున్న మహానుభావుడు వీరాది వీరుడు వేకలవ్యుడు. తాడేపల్లి స్త్రీ శక్తి కేంద్రంలో రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బ్రాహ్మణుల పెళ్లి రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టైలరింగ్ శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నారా లోకేష్ గారు ఏర్పాటు చేసిన శ్రీశక్తి బ్యాచ్ సందర్భంగా మిషన్లు నేర్పించే మా యూనిట్ తరపున వారికి, వారి భార్యామణి బ్రాహ్మణి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. దాని నిమిత్తం ఆ సందర్భంగా కేక్ కటింగ్ చేసుకొని మేము చిన్న సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము నారా లోకేష్ గారికి, బ్రాహ్మణి గారికి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నారా లోకేష్ గారు, బ్రాహ్మణి గారు. రోజు శుభాకాంక్షలు నారా లోకేష్ అన్నకి, వదిన గారికి, బ్యాచ్ తరపున తాడేపల్లి. అంతర్జాతీయ స్థాయిలో మంగళగిరికి చెందిన షేక్ సంధాని తనయ సాదియా అల్మాస్ పతకాలతో రాణించింది.
రిపోర్ట్. కోస్టారికా దేశంలో ఈ నెల 24వ తేదీ నుండి ఆరంభమైన జూనియర్ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025లో మంగళగిరికి చెందిన ప్రముఖ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి షేక్ సాదియా అల్మాస్ ఓవరాల్ బ్రాంజ్ మెడల్ సాధించింది. స్క్వాట్ 185 కిలోల విభాగంలో, బెంచ్ ప్రెస్ 100 కిలోల విభాగంలో, డెడ్ లిఫ్ట్ విభాగంలో 185 కిలోల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించగా ఓవరాల్గా 470 కిలోలతో బ్రాంజ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్తో పాటుగా పలువురు ప్రముఖులు సాదియాకు అభినందనలు తెలిపారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి సింహాచలం, ఇంకా ప్రిన్సిపల్ ఆఫ్ సైన్స్ కాలేజ్ ప్రొఫెసర్ కె వీరయ్యను జర్నలిస్టు ప్రముఖులు, ఏఎన్యూ పూర్వ విద్యార్థి నిజాంపట్నం గోకర్ణేశ్వరరావు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించి యూనివర్సిటీ మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మంగళగిరి మిద్దె సెంటర్లో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యాన వినాయక చవితి సందర్భంగా ఈ నెల 27వ తేదీన ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం జరుగుతుందని రోటరీ అధ్యక్ష కార్యదర్శులు ప్రగడ రాజశేఖర్, పారేపల్లి నిరంజన్ గుప్తా తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వారు సిటీ న్యూస్కి వివరించారు. వినాయక ప్రతిమల్ని ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతోంది. మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుల్ని ప్రోత్సహించేటువంటి దిశగా రోటరీ క్లబ్ ప్రతి సంవత్సరం కూడా ప్రజలకి వినాయక విగ్రహాల్ని, అలాగే బ్యాగుల్ని, వినాయక వ్రతకల్ప పుస్తకాల్ని అందజేయటం జరుగుతుంది ఉచితంగా. అలాగే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 27వ తారీఖు మన మంగళగిరిలోని మిద్దె సెంటర్ దగ్గర 3000 వినాయక ప్రతిమల్ని ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతోంది. అలాగే కేవలం మిద్దె సెంటర్లో మాత్రమే కాకుండా మంగళగిరి ఎకో పార్క్లోను, అలాగే మున్సిపల్ కార్యాలయంలోను, అలాగే కొన్ని వివిధ అపార్ట్మెంట్స్లో కూడాను ప్రజలకి ఇవి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కాబట్టి వేరే ప్లాస్టిక్ కానివ్వండి, లేదంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి విగ్రహాలు ప్రజలు కొనుగోలు చేయకుండా పర్యావరణ హితం కోసం ఈ మట్టితో తయారు చేసేటువంటి విగ్రహాలని యూజ్ చేసుకొని ఈ గణపతి ఈ ఉత్సవాలని చక్కగా జరుపుకోవాల్సిందిగా మంగళగిరి రోటరీ క్లబ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మట్టి ప్రతిమలు అలానే జూట్ బ్యాగ్ పుస్తకాన్ని రేపు ఉదయం మిద్దె సెంటర్లో ఉదయం 6 గంటల నుంచి పబ్లిక్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇది పర్యావరణ పరిరక్షణ హితంగా ఈ కార్యక్రమాన్ని మేము రోటరీ తరఫున చేస్తున్నాం. ఈ ఎన్విరాన్మెంటల్ సపోర్ట్ కోసం అని చెప్పేసి రోటరీ వరల్డ్ వైడ్గా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. వాటిలో భాగంగానే ప్రతి సంవత్సరం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా థౌజండ్స్ ఆఫ్ డిజాల్వబుల్ క్లేతో చేసినటువంటి వినాయక ప్రతిమల్ని ఉచితంగా పంచడం జరుగుతుంది. దీన్ని ఉచితంగా పంచడం అనేది కాకుండా ప్రజల యొక్క అవేర్నెస్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడం మీద ప్రజల యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయడము, అంతేకాకుండా ఈ ప్రతి పండుగల వెనకాల ఒక ఆధ్యాత్మికతో పాటుగా ఉండేటువంటి ఒక సమాజ హితం కోసం ఉండేవి, అలానే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం ఉండేటువంటి రీజన్స్లో వినాయక చవితిలో కూడా అట్లానే ఉంది. యాక్చువల్గా శాస్త్రం తెలిసిన పెద్దలు చెప్పేది ఏంటంటే, ఒక తటాకాలలోనూ చెరువుల్లోనూ ఉండేటువంటి మట్టిని సేకరించి తయారు చేసినటువంటి వినాయక ప్రతిమకి మాత్రమే పూజార్హత ఉంటుంది. కానీ కాలగర్భంలో ఇవన్నీ కెమికల్స్, అలానే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వీటితో తయారు చేసినటువంటి ప్రతిమలను పూజిస్తూ ఉన్నారు. అలా చేయకూడదండి. ఖచ్చితంగా ఈ క్లేతో చేసినటువంటి వినాయక ప్రతిమల్ని మీరు పూజించాలి. రేపు మార్నింగ్ మిద్దె సెంటర్తో పాటుగా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా అనేక ప్రదేశాల్లో ఏర్పాటు చేసినటువంటి ఉచిత పంపిణీ కేంద్రాల్లో మంగళగిరి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ వినాయక ప్రతిమల్ని ఉచితంగా తీసుకొని వాటిని పూజించాలని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఒక ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఒక బ్యాగ్ ఒకటి ఉంటుంది. అలానే ఒక బుక్, అంటే పూజా ప్రొసీజర్ ఉండేటువంటి వినాయక వ్రతకల్పం బుక్ కూడా ఉంటుందండి. మొత్తం 3000 ఐడల్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి.
ఇవన్నీ కూడా తెనాలిలో మా ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు, అలానే మా ప్రాజెక్ట్ చైర్మన్ వేణు గారు అండ్ సెక్రటరీ నిరంజన్ గారు వీళ్ళందరూ ఒక డిజాల్వబుల్ క్లేతో చక్కగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి మాత్రమే కాకుండా జనరల్గా పిల్లలు ఏంటంటే మామూలుగా మట్టితో ఒక ముద్ర వేసి చేస్తుండే అట్లాంటివి పిల్లలకి నచ్చవు. అందుకని వాళ్ళు మళ్ళీ కలర్ఫుల్గా ఉండేటువంటి కెమికల్కి అట్రాక్ట్ అవ్వకుండా చాలా అందంగా ఉండేటువంటి ప్రతిమల్ని సేకరించారు. వాటిని తెనాల్లో ప్రత్యేకంగా తయారు చేయించారు. మన క్లబ్ కోసమే ఒక డిజైన్ ఇచ్చి వాటిని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. పెదవడ్లపూడిలో ఈ నెల 28వ తేదీన కామ్రేడ్ నాగళ్ల రామకృష్ణ వర్ధంతి కార్యక్రమాలు జరుగుతాయని సిపిఐ నాయకులు ఆవుల బసవపున్నయ్య తెలిపారు. పెదవడ్లపూడిలో నాగళ్ల విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం నిర్వహించి అనంతరం రేవేంద్రపాడు వంతెన వద్ద ఉన్న సాయి మందిరం వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆత్మకూరు నిర్మల ఫార్మసీ కళాశాలలో ఉమెన్ సెల్, ఎన్ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యాన అంతర్జాతీయ మహిళా సమానత్వ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ నిర్మల జ్యోతి, ప్రిన్సిపల్ డాక్టర్ పాముల్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నరేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మన దేశంలోని ప్రధాన పండుగల్లో వినాయక చవితి ఒకటి. పెద్దలు పిల్లలు సంతోషంగా ఆచరించే ఈ పండుగ ఒక్కరోజు సుమారు పక్షం రోజులు సాగుతుంది. బుధవారం పండుగ కావడంతో మంగళగిరి మెయిన్ బజార్ మిద్దె సెంటర్ సందడిగా మారింది. వీక్షిద్దాం నేటి దృశ్యం. Oh,